మాట్లాడారు. అప్పుడు ఆ పెద్ద మనిషి మాట్లాడినప్పుడే, నా పేరు తీసినప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడాలి కదా. అది ఆల్రెడీ వీళ్ళ నోటీసులకు వెళ్ళిపోయింది కదా. మళ్ళీ నేను పత్రం పట్టుకెళ్ళడానికి నేను ఎందుకు పట్టుకెళ్ళాలండి? వాళ్ళకేం చెవులు వినిపించట్లేదా, కళ్ళు కనిపించట్లేదా మా పార్టీ వాళ్ళకి? అన్ని సక్రమంగానే పనిచేస్తున్నాయి కదా. అంటే కొంచెం ఓకే ఓకే కొంచెం మంచి అమ్మాయిలను పెట్టుకోండి అని ఆయన భారతీయ జనతా పార్టీకి మిమ్మల్ని ఉద్దేశిస్తూ చేసిన సూచన. అంటే మంచి అమ్మాయిలు అంటే మరి ఏంటో నాకు తెలియదు. ఆయన ఏదైతే జగన్ రెడ్డి గారిని పొగిడారో మరి వాళ్ళ పార్టీలో ఉన్నలాంటి మంచి వాళ్ళు, లేకపోతే మరి ఈయన ఏదో ప్రాస్టిట్యూట్ అన్నాడు, మరి వీళ్ళకు అలాంటి వాళ్ళతో ఈయనకు ఈ పెద్ద మనిషికి అలాంటి వాళ్ళతో బాగా క్లోజ్డ్ రిలేషన్షిప్స్ ఉండిండాలేమో, లేకపోతే మరి అలాంటివి నడుపుతున్నారేమో నాకు తెలియదండి. అంటే అంత బాగా ఎలాబరేట్ చేశారు కాబట్టి ఆయనకే ఎక్కువ క్లోజ్డ్ అసోసియేషన్స్ ఉంటాయి. మరి ఆ ఎలాంటి వాళ్ళని పెట్టుకోవాలో కూడా ఆయనే ఎవరో వాళ్ళ తాడిపత్రి మహిళల్ని తీసుకొచ్చిస్తే మరి బీజేపీ వాళ్ళు హైర్ చేసుకుంటారు. ఏముందండి, ఎంతమంది అయినా జాయిన్ అవ్వచ్చు పార్టీలో, ఎంతమంది అయినా మాట్లాడవచ్చు. నన్నేమి పార్టీ హైర్ చేయలేదు, నన్నేం మాట్లాడమనలేదు. నేను స్వయం కార్యకర్త. ఆర్ఎస్ఎస్ లో స్వయం సేవకులు ఉన్నట్టు బీజేపీలో నేను స్వయం కార్యకర్త. నేను పనిచేసుకుంటున్నాను నా పార్టీ కోసం, అంతే. మంచి వాళ్ళని హైర్ చేయాలంటే మరి ఇవ్వండి. మా తాడిపత్రి మహిళలు అన్నారు కదా, తీసుకెళ్లి తాడిపత్రి మహిళలు అన్నట్టు ఆంధ్ర తెలంగాణలో పెట్టేసేయండి, బీజేపీలో జాయిన్ చేయించండి, ఇవ్వమని చెప్పండి రకరకాల మంచి పోస్టులు. ఏముంది, వాళ్ళకి బాగా డబ్బులు కూడా ఉన్నాయంట, డబ్బులు కూడా బీజేపీకి డొనేషన్ ఇచ్చేసేస్తే పోస్టులు ఇస్తారు. సింపుల్ లాజిక్. ఆయన అనుకున్న గొప్ప మహిళలు ఎవరో వాళ్ళ ఊరు నుంచి పంపిస్తే ఉంటుంది, బానే ఉంటుంది. అది సంగతి.